నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. అనేక నాటకీయ మలుపులు తిరిగిన టీమిండియా కోచ్ ఎంపిక ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. టీమిండియా కొత్త కోచ్గా రవిశాస్త్రిని ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. అలాగే బౌలింగ్ కోచ్గా మాజీ పేసర్ జహీర్ ఖాన్ను, విదేశీ పర్యటనలకు బ్యాటింగ్ సలహాదారుగా రాహుల్ ద్రవిడ్ను నియమించారు. గతంలో జట్టు డైరెక్టర్గా, మేనేజర్గా పనిచేసిన రవిశాస్త్రికి కెప్టెన్ కోహ్లీతో పాటు జట్టు సభ్యులందరితోనూ మంచి సమన్వయం ఉంది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి, జహీర్ ఖాన్, ద్రవిడ్ల త్రయం టీమిండియాను ఎలా తీర్చిదిద్దబోతోంది, ప్రపంచ కప్కు టీంను ఎలా సమాయత్తం చేయబోతోంది, ఈ అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సి వెంకటేష్ గారు, క్రికెట్ అంశాల విశ్లేషకులు, క్రీడా పాత్రికేయులు; కిషోర్ శ్రీరాంపట్ల గారు, క్రికెట్ అంశాల విశ్లేషకులు, క్రీడా పాత్రికేయులు; బి మోహన్ గారు, హైదరాబాద్ రంజీ మాజీ సెలెక్టర్; ఎస్వి నాగనాథ్ గారు, క్రికెటర్, క్రికెట్ అంశాల విశ్లేషకులు. వెంకటేష్ గారు, అనేక నాటకీయ పరిణామాల అనంతరం భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి రవిశాస్త్రిని బీసీసీ ఎంపిక చేసింది. మరి విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లే వివాదం నుంచి కోచ్గా రవిశాస్త్రి ఎంపిక చేసేంత వరకు జరిగిన మొత్తం సంఘటనల్ని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? మీరు నాటకీయ పరిణామాలు అన్నారు, నేను ఒక ప్రహసనం అంటాను, ఒక ఫార్స్ లాగా జరిగింది ఇదంతా కూడా. ఎందుకంటే యాక్చువల్గా కుంబ్లేని కొనసాగించాలని చెప్పి సిఏసి ఎవరైతే ముగ్గురు దిగ్గజాలు లాంటి లెజెండరీ క్రికెటర్స్ ఉన్నారో వాళ్ళతో ఉన్న కమిటీ డిసైడ్ చేసింది. సచిన్ టెండూల్కర్, లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, వీరు ముగ్గురు కూడా మనకి తెలుసు నిన్నటి తరంలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ క్రికెటర్స్ వాళ్ళు. సో వాళ్ళ నిర్ణయాన్ని కూడా ఖాతరు చేయాలని లాంటి పరిస్థితి. కుంబ్లే సడన్గా తప్పుకోవాల్సి వచ్చింది, వెస్టిండీస్ టూర్కి వెళ్లకుండానే తప్పుకోవాల్సి వచ్చింది. తర్వాత కుంబ్లే ఎప్పుడైతే తప్పుకున్న తర్వాత యాక్చువల్గా తర్వాత కోచ్ ఎంపికకి డెడ్ లైన్ మే 31కే ముగిసింది. కానీ దాన్ని కూడా పొడిగించి మళ్ళీ రవిశాస్త్రి చేత అప్లై చేయించి అతనితో పాటు మరికొంతమంది దరఖాస్తులు చేసిన తర్వాత ఒక తూతూ మంత్రంగా ఈ ప్రొసీజర్ నడిపించడం. వాళ్ళు ఇంటర్వ్యూలు చేసిన తర్వాత కూడా మేము ఇప్పుడే డెసిషన్ తీసుకోము, కోహ్లీతో సంప్రదించాకే మేము నిర్ణయం తీసుకుంటాము అని చెప్పి ఈ కమిటీ వాళ్ళు ప్రకటించడం. చిట్ట చివరికి మనంతా అనుకున్నట్టుగానే, మనంతా ఊహించినట్టుగానే రవిశాస్త్రి కోచ్గా నియమింపబడడం. ఇవన్నీ చూస్తుంటే ఇదంతా ఒక ఫార్స్ లాగే మనకు అనిపిస్తుంది. ఇంత డ్రామా అవసరమా, ఇంత తతంగం అవసరమా? ఎందుకంటే అప్పుడే ఎప్పటికో మీరు నిర్ణయం తీసుకున్నారు, కోచ్గా రవిశాస్త్రి ఉండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లోనూ మనకి బాధ కలిగించే విషయం ఏంటంటే దేశానికి ఎంతో మంచి సేవలు అందించిన సచిన్, లక్ష్మణ్, గంగూలీ లాంటి వాళ్ళు డమ్మీలుగా మారిపోయారు ఈ ప్రొఫెషనల్లో. విరాట్ కోహ్లీ మాట నెగ్గిందన్నట్టుగా, ఆయన పంతం నెగ్గించుకున్నాడు అన్నట్టుగా మనం ఈ పరిస్థితిని ఊహించుకోవాలి. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే కుంబ్లే విషయంలో కుంబ్లేకి తర్వాత కోహ్లీకి వివాదం వచ్చిందో సుప్రీంకోర్టు నియమించిన కమిటీ సభ్యుడు రామచంద్ర గుహ రాజీనామా చేశాడు. రాజీనామా చేసే సందర్భంలో ఆయన అన్నాడు, ఇండియన్ క్రికెట్లో ఒక సూపర్ స్టార్ కల్చర్ ఉంది అన్నాడు. అది చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. ఎందుకంటే ఆ సూపర్ స్టార్ కల్చర్కి మామూలు క్రికెటర్లకు ఒక రూల్స్ ఉంటాయి, వీళ్ళకి వేరే సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. అదే అక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది. సో గతంలో కొంతమంది క్రికెటర్స్ అలాగే చలాయించారు. ఇప్పుడు తాజాగా విరాట్ కోహ్లీ కూడా నేనేం చెప్తే అదే వేదం అన్నట్టుగా అతను బిహేవ్ చేస్తున్నాడు. ఇది మంచిది కాదు. ఎందుకంటే ఈ మనం ఏమనుకున్నాం, ఎప్పుడైతే లోధా కమిటీ సిఫార్సులు అమల్లోకి వచ్చాయో, సంస్కరణలు అమల్లోకి వచ్చాయో, ఇండియన్ క్రికెట్లో ఒక కార్పొరేట్ కల్చర్ వస్తుంది, అన్నీ ఒక ప్రొఫెషనల్ వేలో జరుగుతాయి, తర్వాత పారదర్శకత ఉంటుంది, ఇవన్నీ మనం ఊహించాం. కానీ అదేం జరగట్లేదు. పాత పద్ధతే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంది. మనం ఎప్పుడు చెప్తాం నో ప్లేయర్ ఈజ్ గ్రేటర్ దాన్ ది గేమ్ అని చెప్పి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే విరాట్ కోహ్లీ మాటే నెగ్గుతుంది. విరాట్ కోహ్లీ ఏం చెప్తే అది వేదం. విరాట్ కోహ్లీయే మనకి కంటిన్యూస్గా క్యాప్టెన్గా ఉన్నాడు, నో డౌట్ అతను చాలా గ్రేట్ ప్లేయర్, అతని అవసరం టీంకి ఉంది. కానీ అతని క్యాప్టెన్సీ సరైన ఫలితాలు ఇవ్వకపోతే అతని స్థానంలో ఇంకొక వ్యక్తి కెప్టెన్గా వస్తాడు. ప్రధాన కోచ్గా రవిశాస్త్రి ఇప్పుడు ఎంపిక చేసింది బీసీసీఐ. మరి రవిశాస్త్రి ముందున్న ప్రధాన సవాళ్ళు ఏంటి? రవిశాస్త్రి ముందు చాలా పెద్ద సవాళ్లు ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా అన్నిటికంటే మనం చివరికి వెళ్తే వరల్డ్ కప్ ఉంది. క్రితం వరల్డ్ కప్లో కూడా మనకి మంచి అతను సారథ్యం అందించాడు కోచ్గా. సో 19 వరల్డ్ కప్ ఉంది. దానికంటే ముందు గతంలో మనకి ఇంతవరకు విరాట్ కోహ్లీని మనం చూసింది ఏంటంటే ఇండియాలో జరిగిన టెస్ట్ సిరీస్లు గెలిచాడు. అది పెద్ద విషయం ఏం కాదు అది. కానీ భవిష్యత్తులో మనం ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో పర్యటనలు జరగబోతుంది. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాలో మనం ఇంతవరకు ఒక్క సిరీస్ కూడా గెలవలేదు. సో చాలా పెను సవాళ్లు అతని ముందు డెఫినెట్గా ఉన్నాయి. కానీ రవిశాస్త్రికి ఉన్న గొప్పతనం ఏంటంటే చాలా ప్రాక్టికల్ మ్యాన్, అంతేకాకుండా మంచి కమిట్మెంట్ ఉన్నవాడు.
ఖచ్చితంగా జట్టుని ఒక మోటివేట్ చేయగల సామర్థ్యం ఉన్న వ్యక్తి కాబట్టి ఈ సవాళ్ళనికి తగిన వ్యక్తిగానే, అంటే అతని కోచింగ్ మనం ఏంటంటే కోచ్ ఎంపిక ప్రక్రియని మనం సవాల్ చేస్తున్నామే తప్ప తప్పుగా భావిస్తున్నాం, అభ్యంతరాలు ఉన్నాయి. కానీ రవిశాస్త్రికి కోహ్లీకి మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి దానివల్ల ఇండియన్ క్రికెట్కి మేలే జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. కిషోర్ గారు, క్రికెట్లో అపారమైన అనుభవం రవిశాస్త్రి కోచ్గా ఏ మేరకు స్పష్టంగా రాణించే అవకాశం ఉంది? రవిశాస్త్రి యాజ్ ఎ ప్లేయర్గా తన కెరియర్ను కనుక గమనిస్తే మనం రైట్ ఫ్రమ్ నెంబర్ 11 నుండి ఓపెనర్గా పలు స్థానాల్లో జట్టుకు సేవలు అందించిన చరిత్ర అతనికి ఉంది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా, లేదంటే అతనికి లిమిటెడ్ క్యాపబిలిటీసే ఉండినాయి, కానీ వాటిని కూడా జట్టు అవసరాలకు అనుగుణంగా వినియోగించి జట్టుకు కావాల్సిన సమయాల్లో రాణించిన ఒక నేపథ్యం రవిశాస్త్రికి ఉంది. అడాప్టబిలిటీ అన్నది రవిశాస్త్రికి సంబంధించిన వరకు కోర్ స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లిమిటెడ్ క్యాపబిలిటీస్తోని కూడా తాను దిగ్గజాలు ఉన్న క్రికెట్ జట్టులో కొనసాగాడు అంతకాలం. ఆ తర్వాత కూడా కామెంటేటర్గా కూడా తన ఎవల్యూషన్ గమనిస్తే కనుక ప్రాక్టికల్గా ఇందాక వెంకటేష్ చెప్పినట్లు ప్రాక్టికాలిటీ ఒకటి, తర్వాత కీన్ స్టూడెంట్ ఆఫ్ ద గేమ్. ముఖ్యంగా కోచ్కు ఉండాల్సిన ప్రధానమైన లక్షణం ఏమిటంటే ఆటలో జరిగిన ఆ పరిణామ క్రమాల్ని సరిగా అర్థం చేసుకొని వాటిని అవసరాలను బట్టి అన్వయించే ఆలోచన, ఆ మేధ సంపత్తు అవసరం అనుకుంటే రవిశాస్త్రిలో అది మనకు పలు సందర్భాల్లో ప్రస్ఫుటంగా పుష్కలంగా ఉన్నట్టు కనబడుతుంది. అందుకని తన ఎక్స్పీరియన్స్, తనకున్న అడాప్టబిలిటీ, కరెంట్ డెవలప్మెంట్స్ని అర్థం చేసుకునే తనకున్న ఆ అనలిటికల్ ఎబిలిటీ, ఇవన్నిటిని కూడా రవిశాస్త్రి తన కోచింగ్లో ఖచ్చితంగా చూపించే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా కోహ్లీతో మిగతా జట్టులతో ఉన్న ర్యాపో, ముఖ్యంగా ఇండియన్ టీంకి కోచ్ అవసరమా అంటే ఈ ఫార్స్ని కనుక గమనిస్తే కనుక ఇండియన్ టీంకు నిజానికి కోచ్ అవసరమా, లేదంటే ఒక మెంటార్ అవసరమా? ఎందుకంటే అత్యున్నత స్థాయిలో భారత జట్టుకు సేవలు అందించే క్రికెటర్లు అందరూ కూడా వాళ్ళ ప్రతిభా పాఠవాలు నిరూపించుకొని ఆ స్థాయిలో కొనసాగే సత్తా ఉంటేనే అక్కడికి వస్తారు. అట్లాంటప్పుడు వీళ్ళకి కావాల్సింది ఏంటి? వాళ్లకు చిన్న వాళ్ళ మెలకువల్లో చిన్న సవరింపులు చేయడము, వాళ్ళు ఒక రకంగా ఫామ్ను కోల్పోతే, లేదంటే వాళ్ళ మానసిక స్థితి సరిగా లేకపోతే జట్టుకు అవసరమైన స్ట్రాటజీస్ కనుక ఎక్కడైతే అవసరం ఉంటాయో వీటన్నిటిని కూడా ఒక మెంటార్గా వాళ్ళకి డైరెక్ట్ చేయాల్సిన పరిస్థితి, ఆ రకమైన నేపథ్యం అవసరం అనుకుంటే రవిశాస్త్రిలో ఆ రకమైన లక్షణాలు మాత్రం మనకు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పాలి. మోహన్ గారు, అనూహ్యంగా జట్టు బౌలింగ్ కోచ్గా జహీర్ ఖాన్ ఎంపిక చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో జహీర్ కూడా ఒకరు. మరి జహీర్ ఖాన్ సారథ్యంలో భారత్ జట్టు బౌలింగ్ ఏ విధంగా బలోపేతం అవుతుంది? అంటే జహీర్ ఖాన్ చాలా ఒక సక్సెస్ఫుల్ బౌలర్ అండి, యాజ్ అ మీడియం పేస్ బౌలర్. ఆయన బౌలింగ్ చూస్తే డెఫినెట్లీ మొహమ్మద్ సమ్మీ, భువనేష్ కుమార్, ఉమేష్ యాదవ్, హార్దిక్ పాండే లాంటి బౌలర్స్ని డెఫినెట్లీ ఆయన అడ్వైజ్లో డెఫినెట్లీ ఏ పిచ్ పైన ఎట్లా బౌలింగ్ వేయాలా, అండ్ ఒక స్ట్రాటజీ తోటి నీ రన్అప్ తోటే అంత స్పీడ్గా నువ్వు రన్అప్ పోయేటప్పుడు ఏమవుతుందంటే డెలివరీ ఆఫ్ ద బాల్లో వేరియేషన్ ఉంటుంది. ఆ వేరియేషన్ను డెఫినెట్లీ ఈయన నేర్పించవచ్చు. ఎందుకంటే ఈయన ఎన్నో వికెట్స్ స్లోవర్ వన్లోకి వికెట్స్ సాధించాడు. ఇది వన్ ఆఫ్ ద ఫ్యాంటాస్టిక్ బౌలర్ అండి. ఇంకోటి ఏమంటే జహీర్ ఖాన్ ఆల్సో సాఫ్ట్ స్పోకెన్ పర్సన్. అంటే ఎక్కువ కోపం ఆయన ముఖంలో కనిపించదు. బట్ ఆయన అడ్వైజ్లో ఏమవుతుందంటే ఎప్పుడు ఆయన మీరు చూడండి మిడ్ ఆన్లోనే ఉంటాడు. ఆయన మాటల్లో ఒక మోటివేట్ అవుతుంది ఒక బౌలర్కి. ఆ మోటివేషన్లో వికెట్ టేకింగ్ బౌలర్ లాగా చాలా మంది ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ ఈజ్ అ మెంబర్ ఆఫ్ నాట్ ఓన్లీ ద వరల్డ్ కప్ బట్ ఎన్నో టెస్ట్ సిరీస్లో మెంబర్గా ఉండే ఆయన అచీవ్మెంట్ ఏమంటే ఆయన పెర్ఫార్మెన్స్ తోటి కూడా మన ఇండియన్ టీం చాలా మంచి సక్సెస్ఫుల్ అయింది. అట్లాంటి ఫంటాస్టిక్ లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్, ఒక అడ్వాంటేజ్ ఉన్నది మన ఇండియన్ టీంకి. నాగనాథ్ గారు, బ్యాటింగ్ కోచ్గా ఇప్పటికే బంగారు ఉండగా తాజాగా రాహుల్ ద్రవిడ్ని బ్యాటింగ్ సలహాదారుగా నియమించారు. మరి ద్రావిడ్ భారత జట్టు బ్యాటింగ్ బలోపేతం కావడానికి ఏ విధంగా ఉపకరిస్తారు? కోచ్ యొక్క ట్రాక్ రికార్డ్తో పాటు మన టీం ఎగ్జిస్టింగ్ ద మెంటల్ అండ్ టెక్నికల్ కండిషన్స్ కూడా చూస్తారు. జస్ట్ ఒక కోచ్ని తీసుకొచ్చి పెట్టడం అన్నది జరగదు. అందులో రాహుల్ ద్రావిడ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్లో ఆయన ఫస్ట్ ఏ టీంని అయితే ఆయన కోచ్గా నియమించబడ్డాడో ఆ కోచ్కి ఫస్ట్ సీజన్లోనే వాళ్ళకి ట్రాఫీ కూడా దక్కింది దాఖలాలని. అంటే మీకు ఈవెన్ 2020 ఫార్మాట్ నుంచి కూడా మీరు ఒకసారి మీరు వన్డే ఇంటర్నేషనల్ దగ్గర నుంచి టెస్ట్ ఫార్మాట్లో కూడా చూస్తే ఆయన ఒక బ్యాట్స్మెన్ ఈజ్ రికగ్నైజ్డ్ ఎస్ అ వాల్ ఆఫ్ ద క్రికెట్ మన ఇండియన్ టీమ్.
అలాంటి వాడు కీపర్గా కూడా కొనసాగాడంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ మెంటల్ టాస్క్. అంటే ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా కానీ మౌల్డ్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఫస్ట్ ఆ వ్యక్తి కనుక తనకంటూ పర్సనల్ కెరియర్ లేకుండా అతనికి కూడా కోచింగ్ ఇవ్వలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఇస్ ద ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే ఆ యొక్క కోచింగ్ టెండెన్సీ అన్నది అంతలో అతను బలంగా ఉండడం. రెండోది బంగారు నుంచి ఇతనికి రావడం అన్నది అదేం కొత్త కాదు. జనరల్గా కోచెస్ మార్చడం వెనక పర్సనల్ రీజన్స్ కానీ కేవలం క్యాప్టెన్ ప్రెషర్ కానీ అన్నది కాకుండా అదర్ ఫ్యాక్టర్స్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే మొన్న మనం ఛాంపియన్స్ ట్రాఫీలో కూడా చూసుకున్నాం ఏం జరిగింది అన్నది. సో ప్లేయర్స్లో కూడా ఏదో మార్పు వచ్చి ఉండొచ్చు. అంటే అది ఇంటర్నల్ కన్వర్సేషన్స్, ఆ టీమ్ డిస్కషన్స్, మేనేజర్ కోచ్ అందరితో పాటు కూడా డిస్కషన్స్ అయి ఉండొచ్చు. వాళ్ళ అభిప్రాయాలు కూడా కొంత వాళ్ళు క్యాప్టెన్తో షేర్ చేసుకుని ఉండొచ్చు. క్యాప్టెన్ దాన్ని చాలా డీసెంట్గా కూడా బోర్డుకి చెప్పి ఉండవచ్చు. అయితే జట్టు విదేశాలకు వెళ్ళినప్పుడు మాత్రమే ద్రవిడ్ బ్యాటింగ్ సలహాదారుగా నియమించడానికి ఎట్లా చూడాలంటారు? అంటే మీరు చూడండి, మనకి గత చరిత్రలో మనకి మహేంద్ర అమర్నాథ్ తర్వాత షార్ట్ పిచ్ బాల్ని హుక్ షాట్ కొట్టగలిగే ఏకైక బ్యాట్స్మెన్ అంటే ఎంబటే ఫస్ట్ పేరు చెప్పేది రాహుల్ ద్రావిడ్ గురించే చెప్పుకునేవాళ్ళు. సో అంటే విదేశాల్లో ఆడడం అన్నది అది ఒక ఛాంపియన్స్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కమిట్మెంట్ ఉంటేనే జరుగుతుంది. అది మన డొమెస్టిక్ క్రికెట్ ఇంటర్నేషనల్ క్రికెట్కి ఒకసారి కంపేర్ చేసుకుని చూస్తుంటే అక్కడ మనము అడ్జస్ట్ చేసుకొని అండర్స్టాండ్ చేసుకొని ఆ సిరీస్ ఆడేది లోపల మన ఫెయిల్యూర్స్ అన్నీ కూడా వచ్చేసే ఛాన్స్ ఉంటాయండి. సో బేసికల్గా వాళ్ళకి అక్కడికి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళినప్పుడు కొన్ని ప్రాక్టీసెస్ మ్యాచెస్ ఉంటాయి, అక్కడ లోకల్ కండిషన్స్ కూడా, వాటిని అనుభవం ద్వారా చెప్పడము, దాన్ని మళ్ళీ గేమ్కి అనుభవించి వాళ్ళని సంసిద్ధుల్ని చేయడంలో అపారమైన అనుభవం ఉన్న ప్లేయర్స్లో. అందులో ఇంకోటి పర్సనాలిటీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎంత బ్యూటిఫుల్గా చెప్పగలడు, ఎంత కన్విన్సింగ్గా చెప్పగలడు, కీపింగ్ హిజ్ మైండ్ ఇన్ టు దేర్ షూస్, వాళ్ళ యాంగిల్లో ఆలోచించి చెప్పడం అన్నది రాహుల్ ద్రావిడ్ చాలా మంచి పేరు ఉంది. వెంకటేష్ గారు, 2019లో క్రికెట్ ప్రపంచ కప్ జరగనుంది. మరి ప్రపంచ కప్కు జట్టుని రవిశాస్త్రి ఏ విధంగా సమాయత్తం చేయాలి? ఇందుకు రవిశాస్త్రి ప్రధాన కోచ్గా ఎలాంటి ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవాలి? ఇప్పటి నుంచి మనం కోర్ టీమ్ని ఐడెంటిఫై చేసి దీంట్లో కాకుండా ఇంకెవరు ప్లేయర్స్ మనకి ఆనాటికి అంటే ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది కాబట్టి ఆనాటికి అంది వస్తారనేది కూడా ఐడెంటిఫై చేసి ఇప్పటి నుంచే ప్రపంచ కప్ మీద మన దృష్టి సారించకపోతే మనం దాన్ని గెలిచే ప్రణాళిక వేసుకునే పరిస్థితి ఉండదు. సో అందుకనే ఇప్పటి నుంచి రవిశాస్త్రి ఏం చేయాలంటే మనకి ఫోకస్ అంతా దాని మీద ఉండేట్టు చూసుకోవాలి. నో డౌట్ మనకి ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్లు ఉన్నాయి, తర్వాత T20 టోర్నమెంట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైనా వరల్డ్ క్రికెట్లో మనకి ఏంటంటే అన్నిటికంటే బిగ్గెస్ట్ ప్రైజ్ ఏంటంటే వరల్డ్ కప్. కాబట్టి ఆ వరల్డ్ కప్ దిశగానే అడుగులు వేయాల్సిన అవసరం ఉంది ఇప్పటి నుంచి. సో అక్కడ అతను నిర్ణయం తీసుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే ఈ సీనియర్ ఆటగాళ్ళు ఉన్నారు మన దగ్గర, ధోని కానీ తర్వాత యువరాజ్ సింగ్ లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కొనసాగింపు అనేది జట్టులో ఉండాలా వద్దా, వాళ్ళని ప్రపంచ కప్ దాకా తీసుకెళ్ళగలమా లేదా అనే విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకోవాలి. దాంట్లో కోహ్లీ వాళ్ళతో అంటే వాళ్ళ దగ్గర జూనియర్ ఆటగాడు కాబట్టి అతను తీసుకోలేని కొన్ని కఠినమైన నిర్ణయాల విషయంలో రవిశాస్త్రి పాత్ర చాలా కీలకం అవుతుంది. సో ధోని, యువరాజ్, ముఖ్యంగా ధోని విషయంలో అయితే ఇప్పటిలో అతనిలో సామర్థ్యం తగ్గలేదని చెప్పి చాలామంది అభిప్రాయం ఉన్నది. కానీ 2 ఏళ్ల వరకు ఇదే ఫామ్ అతను కొనసాగించగలడా అన్న కీలకమైన నిర్ణయం రవిశాస్త్రి తీసుకోవాల్సి ఉంటుంది. యువరాజ్ విషయంలో ఇప్పటికే అతని ఫామ్ కాస్త కుంటుపడినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి యువరాజ్ బహుశా 2019 వరల్డ్ కప్ వరకు అతను ఉంటాడని ఎక్స్పెక్ట్ చేయలేము మనం. కిషోర్ గారు, కెప్టెన్ కోహ్లీతో పాటు జట్టు సభ్యులందరితో రవిశాస్త్రికి మంచి సమన్వయం ఉంది. మరి ఈ సమన్వయం భారత్ జట్టుకు ఏ విధంగా ఉపకరిస్తుంది? కోహ్లీ తర్వాత మిగతా కోర్ టీం అనుకుంటే వాళ్ళందరికీ రవిశాస్త్రి కోచ్గా రావాలి, అతను ఉంటే డ్రెస్సింగ్ రూమ్లో కానీ బయట కానీ వాతావరణం బాగుంది అన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తమైంది. ఇక్కడ కొన్ని సందర్భాల్లో డ్రెస్సింగ్ రూమ్లో ఏదైనా జరుగుతుంది, అది చాలా పవిత్రమైంది, బయటికి రాకూడదు, ఇది కోహ్లీ చెప్పిన మాట. కానీ ఇద్దరు అంటే సూపర్ స్టార్ కల్చర్ గురించి మాట్లాడుకుంటే కనుక 55-year-old రవిశాస్త్రి, బట్ తను కూడా ఒక సూపర్ స్టార్. విరాట్ కోహ్లీ ఆఫ్ కోర్స్ ఇప్పుడు ప్రజెంట్ డే సూపర్ స్టార్. ఇక్కడ వీళ్ళు ఆ ఇగో ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా సప్రెస్ చేసుకొని అన్నిటికంటే ముఖ్యంగా జట్టు ప్రయోజనాలు, జట్టుకు సంబంధించిన భవిష్యత్తు లక్ష్యాలు, వీటికి ఎంత ప్రాధాన్యత ఇస్తారు అన్నది చాలా కీలకమవుతుంది. అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా రాహుల్ ద్రవిడ్ తర్వాత జహీర్ ఖాన్, ఈ ఇద్దరు కూడా అఫ్కోర్స్ 55-year-old రవిశాస్త్రి, వీళ్ళందరూ మొన్నటి వరకు కూడా క్రికెట్ ఆడుతూ వచ్చిన వాళ్ళు, రాహుల్ ద్రవిడ్ కానీ జహీర్ ఖాన్ కానీ, వీళ్ళని కూడా పార్ట్ ఆఫ్ ద కోర్ టీం తీసుకోవాలి. మీకు జట్టు విజయాలు సాధించాలి అంటే కనుక పూర్తిగా రవిశాస్త్రి కోహ్లీ ఆ కాంబినేషన్లోనే విజయాలు వస్తాయి? నో, డెఫినెట్లీ నాట్. ఎందుకంటే ఇందాక నాగనాథ్ చెప్పిన ఒక మాట మనం గమనించాల్సింది ఏంటంటే రాహుల్ ద్రవిడ్ని విదేశాల్లో కోచ్గా కన్సల్టెంట్గా తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే మనము విదేశాల్లో
సిరీస్ విజయాలు సాధించాలన్నా, మన బ్యాట్స్మెన్ బాగా రాణించాలంటే సంజయ్ బంగర్తో పాటు ఈ అనుభవం ఉన్న రాహుల్ ద్రవిడ్ కంట్రిబ్యూషన్స్ చాలా అవసరం అవుతాయి. వాటి నుండి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో జహీర్ ఖాన్ తర్వాత రాహుల్ ద్రవిడ్ ఈ ఇద్దరి కంట్రిబ్యూషన్స్, వీళ్ళ క్రిటికల్ ఇన్పుట్స్ ఎంతవరకు అర్థం చేసుకుని వాటిని జట్టుకు సంబంధించిన మిగతా ప్రయోజనాల దృష్ట్యా ఇంప్లిమెంట్ చేస్తారన్నది చాలా కీలకం అవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఒక టీమ్ ఎన్వైర్న్మెంట్ని డెవలప్ చేసి, కండ్యూసివ్ ఎన్వైర్న్మెంట్ డెవలప్ చేసి, దాంట్లో అందరికీ సమయోచితమైన సందర్భోచితమైన పాత్రల్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేస్తేనే డెఫినెట్గా రవిశాస్త్రి సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదంటే మాత్రం మేబీ కుంబ్లేకు జరిగిన ఆ రకమైన అవమానము డౌన్ ద లైన్ వీ డోంట్ నో. అయితే క్రికెట్తో పాటు జట్టులో ఆత్మస్థైర్యాన్ని నింపే విషయంలో రవిశాస్త్రి ఎలాంటి ముఖ్య పాత్ర పోషించాలి? తాను చాలా మటుకు వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తూ ఉంటాడు. తర్వాత వాళ్ళను మీ అంతటి మీరు మీకున్న కేపబిలిటీస్ ద్వారా మీరు ఆన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఏదైతే ఉందో వాళ్ళ కేపబిలిటీస్ సంబంధించి దానికి ఆ రకమైన ఒక కండ్యూసివ్ వాతావరణాన్ని కల్పిస్తాడన్నది మనం ఇప్పటివరకు చూస్తూ వచ్చాము. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఖచ్చితంగా వ్యవహరించాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇందాక ధోని గురించి వెంకటేష్ చెప్పినప్పుడు ఆ మాట వస్తూ ఉంది. ఎందుకంటే పర్ఫార్మ్ చేయలేదు, యూ హ్యావ్ టు పెరిష్, యూ హ్యావ్ టు మూవ్ అవుట్. అట్లాంటి పరిస్థితే కనుక మిగతా కొంతమంది ఆటగాళ్ల విషయంలో వస్తే అప్పుడు ఇక్కడ కోహ్లీకి రవిశాస్త్రి చాలా ఇష్టం, రవిశాస్త్రితో పనిచేయడం చాలా ఇష్టం. కానీ కోహ్లీ ఎండ్ ఆఫ్ ది డే ఈజ్ ఆల్సో ఏ హ్యూమన్ బీయింగ్. కొంతమంది ప్లేయర్లు కోహ్లీకి చాలా ఇష్టమైన వాళ్ళు ఉంటారేమో, వీ డోంట్ నో. ఇండియన్ క్రికెట్లో అదేం కొత్త విషయం కాదు. అట్లాంటి వాళ్ళు బాగా పర్ఫామ్ చేయని పరిస్థితి ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఈ లుకలుకలు అన్నవి ఖచ్చితంగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఎందుకంటే విజయానికి ఎప్పుడైనా సరే చాలామంది మేమే విజయం సాధించామని చెప్పుకుంటారు, కానీ అపజయం ఎప్పుడైనా అనాథనే. ఆ రకమైన జవాబుదారితనము, దానికి సంబంధించిన బాధ్యత వహించే యాటిట్యూడ్, అప్రోచ్ ఇటు కోహ్లీలో కానీ అటు రవిశాస్త్రిలో కానీ ఉంటే తప్ప మనం విజయాలను ఎక్స్పెక్ట్ చేయలేము. మోహన్ గారు, ప్రపంచ కప్కు 2 ఏళ్లకు మించి సమయం లేదు. మరి మన జట్టు గెలుపు బాటలో పయనించడానికి రవిశాస్త్రి, జహీర్ ఖాన్, రాహుల్ ద్రవిడ్ ఈ ముగ్గురు ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించుకోవాలి, ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్ళాలి? రవి శాస్త్రి డెఫినెట్లీ, జహీర్ ఖాన్, ఈవెన్ రాహుల్ ద్రావిడ్, ఈవెన్ బంగార్, వీళ్ళంతా కలిసి ఒక అండర్స్టాండింగ్ తోటి వాళ్ళ డిపార్ట్మెంట్ ఏమి ఇంపార్టెన్స్ ఇచ్చారో అది వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఓవరాల్ రవి శాస్త్రి ఆన్ ది గ్రౌండ్ ప్రొఫెషనల్ అప్రోచ్ ఉంటుంది. వాళ్ళు దేశం కోసం ఆడుతున్నారు. ఇది ఒక పేపర్లో నేను చదివినా, ఇది విరాట్ కోహ్లీ టీమ్ అని. విరాట్ కోహ్లీ టీమ్ కాదు, ఇది ఇండియన్ టీమ్. సో విరాట్ కోహ్లీ ఆల్సో షుడ్ థింక్ ఐఎమ్ ప్లేయింగ్ ఫర్ ఇండియా అని. సో ఆయన బిహేవియర్ ఆల్సో గ్రౌండ్లో కూడా బాగుండాలా. అది రవి శాస్త్రి నోస్ హౌ టు ట్యాకిల్ దిస్. అంటే వీళ్ళు ముగ్గురు కలిసి, ముగ్గురులో ఏం నేను పెద్ద అట్లాంటి ఒక ఫీలింగ్ రాకుండా అందరు కలిసి డెఫినెట్లీ వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేయాలి. అంటే ఒక కోచ్ ఇక్కడ నేను వెంకటేష్, ఈవెన్ కిషోర్, ఆల్సో ఈవెన్ నాగనాథ్, ఒక అప్రిషియేటెడ్ వన్ గుడ్ పాయింట్. ఒక కోచ్ నాట్ ఓన్లీ ఆన్ క్రికెట్ అండి. క్రికెట్లో ఏమవుతుందంటే నువ్వు క్రికెట్ టాక్టిక్స్ అన్నీ నేర్పిస్తావు, బట్ నువ్వు ఎట్లా మాట్లాడతావు వాళ్ళ ఒక ప్లేయర్ తోటి, ఎట్లా బెస్ట్ ఆయన పెర్ఫార్మెన్స్ మనం బయట తీసుకుని రావాలా, అది చాలా ఇంపార్టెంట్. యాజ్ ఎ ఫ్రెండ్లీ ఉంటుంది. దాని తర్వాత అవుట్ సైడ్ ద గ్రౌండ్ వాళ్ళు ఎంత ఫ్రెండ్లీ ఉంటాడు రవి శాస్త్రి, నోస్ ఇట్ అండ్ ఈ నోస్ హౌ టు ట్యాకిల్. అంటే ఆన్ ది గ్రౌండ్ అండ్ ఆఫ్ ది గ్రౌండ్ కూడా ఒక కోచ్ ఒక పెర్ఫార్మెన్స్ మంచిగా అయినాక యాజ్ అ ఫ్రెండ్లీ పర్సన్ ఈల్ బీ విత్ దెమ్. అంటే ఇప్పుడు ఎక్కడైనా షాపింగ్ పోవాలనుకోండి, కోచ్ కూడా వాళ్ళతో పోతాడు. అంటే అంత స్ట్రిక్ట్గా ఎక్కువ బిహేవ్ చేయరు, అంటే రిలాక్స్గా ఉంటారు. అంటే ఒక ప్లేయర్ని రిలాక్స్ మూడ్గా చేసి బెస్ట్ ఆయన క్రికెటింగ్ ఎబిలిటీ బయట తీసుకోవచ్చు, అదే బెస్ట్ కోచ్ అంటే. ఇట్స్ నాట్ దట్ టీచింగ్ హౌ టు ప్లే దిస్ షాట్ దట్ షాట్. నువ్వు ఒక ప్లేయర్కి నువ్వు చేయగలుగుతావు, మన దేశం కోసం ఆడవచ్చు అని ఒక్క మాట చెప్తే కూడా ఆ ప్లేయరు విల్ డూ ద బెస్ట్. అట్లాంటి రవి శాస్త్రి ఈజ్ అ వెరీ ట్యాక్ట్ఫుల్ పర్సన్, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్, అండ్ ఈజ్ అ వెరీ వెరీ బిజినెస్ మైండెడ్. అంటే ఈ ప్లేయర్ తోటి ఎట్లా మాట్లాడాలా, ఆ ప్లేయర్ తోటి ఎట్లా మాట్లాడాలా. అండ్ విరాట్ కోహ్లీ ఈజ్ కంఫర్టబుల్ విత్ రవి శాస్త్రి అని, ఎందుకంటే మళ్ళీ క్లాష్ అవ్వకూడదు. అండ్ 2019కి మన వరల్డ్ కప్ ఉన్నది. బట్ విరాట్ కోహ్లీది ఒక్క మాట, నేను ఐ డోంట్ లైక్ దట్ వర్డ్, నాకు రవి శాస్త్రియే కావాలని ఆయన చెప్పొద్దు. BCCI should nominate the coach, and he should, అంటే this is the first time in the history ఒక కెప్టెన్ నాకు ఈ కోచ్ కావాలని చెప్పింది. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ హియరింగ్. దట్స్ వెరీ బ్యాడ్. అది BCCI లెట్ దెమ్ డిసైడ్. దే నో, దే విల్ గివ్ రెస్పాన్సిబిలిటీ. నీ ఆట నువ్వు ఇండియా కోసం ఆడు, నువ్వు బ్యాటింగ్ తీసుకోమని అందరూ అంటుంటే ఈయన ఫీల్డింగ్ తీసుకుని ఓడిపించింది కదా. సో అట్లాంటి ఆరోగెన్స్ షుడ్ నాట్ బి దేర్.
తో విరాట్ కోహ్లీ షుడ్ కంబైన్. అంటే ఇప్పుడు ఏమవుతుంది ఫ్యూచర్లో ఇంకొక కెప్టెన్ అయితే నాకు ఈ కోచ్ కావాలని ఆయనకో చెప్తాడు, నువ్వు ఆయనకి ఇచ్చేటప్పుడు నాకు ఇవ్వచ్చు కదా, అట్లా యాటిట్యూడ్ కర్బ్ చేయాలండి. అండ్ రవి శాస్త్రి విల్ డెఫినెట్లీ మోల్డ్ దిస్ టీమ్ ఇంటూ విన్నింగ్ కాంబినేషన్. వి విష్ ఈవెన్ విరాట్ కోహ్లీ ఒక మంచి పెర్ఫార్మెన్స్ చేయాలా. యు ఆర్ ప్లేయింగ్ ఫర్ ద కంట్రీ, ఇట్ ఈస్ నాట్ విరాట్ కోహ్లీస్ టీమ్ ఆర్ ఎనీబడీస్ టీమ్. అయితే రాహుల్ ద్రవిడ్ని బ్యాటింగ్ అడ్వైజర్గా నియమించడంతో మన బ్యాటింగ్ లైనప్ ఏ విధంగా పటిష్టవంతం అవుతుంది? డెఫినెట్లీ ఆయన ఫారిన్ టూర్లో కూడా ఆయనకి అడ్వైజింగ్ బ్యాటింగ్ అంటే ఆ ఫారిన్ వికెట్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ వికెట్స్ ఉంటుంది. అక్కడ వాళ్ళ ఆపోనెంట్ బౌలింగ్ ఎట్లా ఉంటుందో దానికి అకార్డింగ్లీ ఆయన అడ్వైజ్ ఇస్తాడు. అంటే ఈజ్ అ వెరీ టెంపరమెంటల్ గర్ల్. అండ్ మోర్ ఓవర్ రాహుల్ ద్రావిడ్ హ్యాస్ పెర్ఫార్మ్ ద బెస్ట్ ఇన్ ఫారిన్ కంట్రీస్. సో ఆయన ఎక్స్పీరియన్స్ ఈ ప్లేయర్స్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఆయన పెర్ఫార్మెన్స్ తోటి డెఫినెట్లీ ఇండియా విల్ డెఫినెట్లీ డూ వెల్. నాగనాథ్ గారు, ఏ ఆటలోనైనా కోచ్ పాత్ర చాలా ముఖ్యమైనది. క్రికెట్లో ముఖ్యంగా ఆటతో పాటు మైండ్ గేమ్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మరి ఈ విషయంలో జట్టులో ఆత్మస్థైర్యాన్ని మనోనిబ్బరాన్ని నింపడంలో రవిశాస్త్రి ఎలాంటి ముఖ్య భూమిక పోషించాలి? రవిశాస్త్రిలో మీకు టాలెంట్ ఓరియంటెడ్, క్రికెట్ ఓరియంటెడ్ స్కిల్ కన్నా ఒక ప్యాషనేట్ డిటర్మినేషన్, క్రియేటింగ్ హిజ్ ఓన్ ఐడెంటిటీ అది ఎక్కువ ఉంది. మీరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా ఆయన చూడండి, చాలాసార్లు 5 వికెట్లు తీసిన సందర్భాలు ఉన్నాయి. చాలా క్రూషియల్ టైంలో టీం అంతా పానిక్ అయితే డబుల్ సెంచరీ కొట్టినటువంటి టైం ఉన్నాయి. బ్రూస్ రీడ్ లాంటి బౌలర్ని స్టెప్ అవుట్ చేసి స్టేడియం బయటికి 6 కొట్టినట్టు దాఖలాలు కూడా ఉన్నాయి. బ్రూస్ రీడ్ వాజ్ వెరీ టెరిఫైయింగ్ బౌలింగ్ దోస్ డేస్. సో అంటే ఒక బౌలర్ని డిమారల్ చేయగలడు, అదే బౌలర్ సిచ్యువేషన్ని కూడా డిఫెన్స్ అని సిచ్యువేషన్ని పానిక్ కూడా చేయగలడు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆయనకి అప్పటి వరకు సిచ్యువేషన్ ఏంటి అన్నది తెలియకపోయినా అతను ఆ సిచ్యువేషన్ని బాగా హ్యాండిల్ చేయగలిగేటువంటి మంచి తర్కం ఉన్నటువంటి వ్యక్తి. ఈ తర్కమైనటువంటి ఆలోచన ఉన్న వాళ్ళే గ్రౌండ్లో, ఎందుకంటే క్రికెట్ ఇస్ అబ్సల్యూట్లీ ఏ మైండ్ గేమ్. ఆ లాస్ట్ మూమెంట్ వరకు బాల్ తెలియదు, బాల్ సెలెక్షన్ తెలియదు. మన వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ డ్రాబ్యాక్స్లో ఏంటంటే అవుట్ సైడ్ ద ఆఫ్ టైమ్ బాల్ చేసి చేసే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఏంటంటే బాల్ ఎక్కువగా స్వింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది షార్ట్ పిచ్ బాల్, ఫాస్ట్ పిచ్చెస్. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఒకవేళ మనం ఒక 2-3 మ్యాచ్లలో మనం ఏమైనా పేలవంగా ఆడి సిచ్యువేషన్లో పానిక్ అయితే అదే కంటిన్యూ అయినటువంటి దాఖలాలు మనం ఇంగ్లాండ్తో ధోని కెప్టెన్సీలో మనం చాలా వరస్ట్గా చూసాం. దట్ వాజ్ ద వరస్ట్ సిరీస్ ఎవర్ ప్లేడ్. సో అటువంటి సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయాలంటే కేవలం గేమ్ ఒకటి సరిపోదండి. టాలెంట్, టెక్నిక్, టెంపర్మెంట్తో పాటు యూ నీడ్ ఎక్స్ట్రాడినరీ స్కిల్ టు అండర్స్టాండ్ యువర్ ఓన్ పొటెన్షియల్. అక్కడికి వెళ్ళి వీళ్ళు రవిశాస్త్రి కొత్త గేమ్ ఏం నేర్పించాడు, బ్యాట్ గ్రిప్ చేంజ్ చేయడు, బౌలర్స్కి వచ్చి ఫింగర్ గ్రిప్ చేంజ్ చేయడు. ఏం చేసినట్టు ఆత్మస్థైర్యం కోల్పోకుండా అనుభవాన్ని ఎట్లా అనుభవించి ప్లేయర్ని ముందుకు జరపాలి. దాంతోపాటు ఏంటంటే ముందర వ్యక్తుల్ని కూడా ఎలా పానిక్ చేయొచ్చు, ఆ బౌలర్స్ వీక్నెసెస్ ఏంటి, వాటిని మనం ఓవర్కమ్ ఎట్లా చేయొచ్చు. అంటే ఇట్ ఈస్ మోర్ విత్ ద మైండ్ అండ్ విత్ స్కిల్ అట్ ద సిచ్యువేషన్. ఆ స్పాంటేనియస్ సిచ్యువేషన్తో పాటు టాలెంట్ స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేయగలిగినటువంటి సత్తా రవిశాస్త్రి పర్సనల్ కెరియర్లో ఉంది. అది వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన సత్తా ఉందన్నది ఒక బేసిక్ రీజన్ వల్ల అతను వాళ్ళు చీఫ్కి వచ్చాడు. సో ఐఎమ్ డెఫినెట్లీ షూర్ దట్ ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం డెఫినెట్లీ అవుట్ స్టాండింగ్ ఉంటుంది. ఈ మిగతా జట్టులో వాళ్ళందరూ కూడా ప్లేయర్స్లో ఎవరెవరికి ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఎవరికి కూడా వాళ్ళని సూటిగా ప్రశ్న వేస్తే నచ్చదు. ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న సైకలాజికల్ ప్రాబ్లం అదే. వాళ్ళకి మనం క్వశ్చన్ వేస్తే కూడా వాళ్ళ స్ట్రెంగ్స్ చెప్పి వాటిని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్పాలి తప్ప ఇది నీ వీక్నెస్, దీన్ని నువ్వు ఇలా కరెక్ట్ చేసుకోవడం అన్నది కూడా నచ్చినటువంటి ఈగో సెంట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు క్రికెటర్స్ని మనం క్రికెటర్స్ అనలేం. వీ హ్యావ్ టు సే దెమ్ లెజెండ్స్. ఎవ్రీబడి వాంట్స్ టు బికమ్ ఎ లెజెండ్, ఎవ్రీబడి డజంట్ వాంట్ టు బికమ్ ఏ ప్యాషనేట్ క్రికెటర్, ప్యాషనేట్ స్పోర్ట్స్మెన్. సో కాబట్టి అటువంటి విషయాలను కూడా సమన్వయం చేసుకుని వాళ్ళ మైండ్లోకి వెళ్ళి వాళ్ళ మైండ్ మేనేజ్మెంట్ చేయగలిగే సత్తా మాత్రం డెఫినెట్లీ రవిశాస్త్రి. చివరిగా వెంకటేష్ గారు, భారత్ జట్టు త్వరలో విదేశాలకు వెళ్ళనుంది, ఆ తర్వాత ప్రపంచ కప్ కూడా ఆడనుంది. మరి టీమిండియాను ఒక్కతాటిపై నడిపించే విషయంలో రవిశాస్త్రి ఎలాంటి కీలక పాత్ర పోషించాలి? ఇందాక కిషోర్ చెప్పినట్టుగా టీంకి ఒక కోచ్ అవసరం లేదండి, అంటే స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి అవసరం లేదు. కానీ ఒక పెద్ద అన్నయ్యలాగా ఉండాలి. జట్టు కాస్త మెంటల్గా డౌన్ అయినప్పుడు మోటివేట్ చేయగలగాలి, వాళ్ళని ఉత్తేజితులు చేసి మళ్ళీ రానున్న సమరాలకి సన్నద్ధం చేయాలి. సో ఆ విషయంలో రవిశాస్త్రికి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా ఉన్నాయి. కామెంటేటర్గా 24 ఏళ్ళ అనుభవం ఉంది. చెప్పాల్సిన విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పగల ఎబిలిటీ ఉంది కాబట్టి, అలాగే మోటివేట్ చేయగల సామర్థ్యం కూడా అతనికి చాలా పుష్కలంగా ఉంది. సో ఇవన్నీ క్వాలిటీస్ డెఫినెట్గా పనిచేస్తాయి. ఏ ఆటలోనైనా కోచ్ పాత్ర అత్యంత కీలకమైంది. ఫిజికల్ కంటే ఎక్కువ మైండ్ గేమ్ అయిన క్రికెట్లో ఆ పాత్ర మరింత ప్రాధాన్యమైంది. ప్రపంచ కప్కు సమయం ఆసన్నమైన వేళ తన అపార అనుభవంతో టీమిండియాను గెలుపుబాటులో నడిపించాల్సిన బాధ్యత కొత్త కోచ్ రవిశాస్త్రిపై ఉంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.